జై శ్రీరామణ జై శ్రీ గణేష జై శ్రీ జై గణేష పండుగ ఇంకా 35 డేస్ ఇప్పుడు మట్టి మాత్రమే పండుగలో కంప్లీట్ అవుతుంది చూడండి. ఈ వినాయకుడు 70 సంవత్సరాలు మనం సెలబ్రేట్ చేస్తా ఉన్నాము. మరి ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి సంవత్సరము మనం వినాయకుని పూజ కర్ర పూజ మనం చేస్తాము నిర్జల ఏకాదశి రోజు. ఆ రోజు మనకు 100 రోజుల సమయం ఉంటుంది. కానీ ఈ సంవత్సరం చూసినట్టయితే జూన్ 17వ తేదీ వచ్చింది. జూన్ 17వ తేదీ వచ్చిన తర్వాత మనము అంటే ఆల్మోస్ట్ 17 రోజులు మనకు అయిపోయాయి. మిగిలిన 83 రోజులలో చిన్న చిన్న సమస్యలు కంటిన్యూ తలెత్తాయి. వల్ల మనం జూన్ 30వ తేదీ వినాయకుడి కర్రలు కావచ్చు అన్ని దేవుని తెలియదు. జూలై 1కి వినాయకుడు పని స్టార్ట్ చేశారు. ఈ రోజుకి మీరు చూసిన స్ట్రీట్ షెడ్ స్ట్రక్చర్ ఇవన్నీ రెడీ అయ్యాయి. మరి 34 రోజులు అంటే 35 రోజులు అన్నారు. వినాయక చవితిని తీసేస్తే 34 డేస్ మనకు ఉన్నాయి అన్నమాట. కానీ మనం ఎక్కువ మంది కళాకారులను పెట్టేసి ఇన్ టైంలో రెడీ చేస్తాం. 4 రోజుల ముందు రెడీ చేస్తాం. 4 రోజుల ముందు రెడీ చేస్తాం. సైడ్కి వచ్చి మన శ్రీనివాస కళ్యాణము, అవతల సైడ్ వచ్చి శివ పార్వతుల కళ్యాణము, మరొక వైపు చూసినట్టయితే దానిపైన దశావతారులు, శ్రీ మహావిష్ణువు దశావతారులు, మరి గరుత్మంతుడు, హనుమంతుడి, అదే దానిపైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు చూసినప్పుడు రాహు కేతు ఇద్దరిని పెడతాం. రాహు కేతు అక్కడ వైపు చూసినట్టు శివ పార్వతులు కళ్యాణం. మరి ఇక్కడ చూసినట్టయితే సప్తముఖాలలో శివ పార్వతులు, బ్రహ్మ సరస్వతులు, మహావిష్ణు లక్ష్మీ అవతారులు మొత్తం. ఎందుకు అంటే ఇది మనం 54లో చేసిన వినాయకుడు మనం 60 సంవత్సరాలు చేసినప్పుడు వినాయకుడు మొత్తం కుటుంబం పెట్టాం. సో 70 సంవత్సరాలు చేసినాం కాబట్టి మొత్తం బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం మొత్తం ఇన్వైట్ చేయగలుగుతున్నాం. వారి కళ్యాణ సన్నివేశం కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేశాం. సమయంలోపు తొందరగా కంప్లీట్ అయ్యి మేము కూడా కోరుకుంటున్నాం అన్న. మళ్ళీ పండగ కల్లా మేము కూడా వస్తాం ఇక్కడికి. మీరు కూడా ఈ మధ్య మీ మీద డెలిగేషన్స్ చాలా వస్తున్నాయి, అవన్నీ తప్పని చెప్పి మేము కూడా చూస్తున్నాం. అంతా మధ్య మొత్తం డెలిగేషన్స్ చేస్తారు మీ మీద. మేము కూడా చూడండి, ఈ వినాయకుడు 1954లో స్టార్ట్ చేసినప్పుడు అందరికీ తెలియని విషయం ఏంటంటే హైటెక్ సిటీలో మా కుటుంబం పేరు మీద 100 ఎకరాలు ఉండే. హైటెక్ సిటీలో అంటే 100 ఎకరాలు అంటే అది మీరు ఆలోచిస్తూ దానిలో మాకు 100 గజాలు కూడా రాదు. ఇప్పుడు కూడా కుకుడుపల్లిలో 52 ఎకరాలు ఉంది. కానీ మాకు సొంత ఇల్లు లేదు. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఇప్పుడు వీళ్ళందరికీ తెలుసు ప్రతి ఒక్క విషయం. మా కుటుంబం, మా నాన్న వాళ్ళెంబడి తిరిగిన వాళ్ళు, అన్ని విషయాలు అందరికీ తెలుసు. ఇంకోటి ఉన్నదంటే మా నాన్న సంపాదించకపోతే నాకే వస్తుంది. ఉందని చెప్పడంలో భయం ఏముంది? మాకు భయపడే లేదు. నాన్న సంపాదించేది నీ హక్కు అయితే. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆయన కూడా 70,000 పెన్షన్ వస్తుంది. ఆ రోజు కూడా నేను అదే చెప్పాను. మా నాన్నగారు కాబట్టి నేను ఒక 20 సంవత్సరాలు నేను కూడా సర్వీస్ చేస్తాను. గణేష్ పక్కకు కంపెనీ పెట్టి ఒక సుమారు 2 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చాను. నవరాత్రులు చేస్తాను, సీతారామ కళ్యాణం చేస్తున్నాను, హోలీ పండుగ చేస్తాను, మన శివరాత్రి పండుగ చేస్తాను. మరి మేము ఈ ఒక్క ఫెస్టివల్ మ్యాక్సిమం అన్ని శివరాత్రి అన్ని ఫెస్టివల్ చేస్తాము, సర్వీస్ చేస్తాము. వినాయక చవితి ఒక సంవత్సరం పూర్తిలో మేము సర్వీస్ చేస్తూనే ఉంటాం అనమాట. మీరు ఎవరైనా వచ్చి కేటా చుట్టుపక్కల ప్రభుత్వ స్కూల్ అడగండి. ఇక్కడ ప్రభుత్వ స్కూల్ 2 సంవత్సరాలు టీచర్లను పెట్టాము. రాజ్మోహన్ స్కూల్ కన్స్ట్రక్షన్ చేసి దానిలో 15 సంవత్సరాలు మనకు కావాల్సిన పుస్తకాలను మేమే ఇస్తుండే, గవర్నమెంట్ ఇస్తుండే, నోట్ బుక్స్ రానికి మేము ఇస్తుండే. ఎన్నో సేవాకారం నేను కాదు, ఆ వినాయకుని పేరు మీద నేను చేశాను. జై శ్రీ.